పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 119వ కీర్తనలు 97వ వచనముల నుండి మనం పరిశీలన చేసినప్పుడు, దేవా నీ వాక్యము ఎంతో విలువైనది, నీ వాక్యము ఎడల నేను ఎంతో ఆశీర్వదించబడినాను, నీ ధర్మశాస్త్రం నాకెంతో తోడ్పాటుగా ఉన్నది అనేసి కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రము ఏ విధంగా అతనికి ఆశీర్వాదకరంగా ఉన్నదో అక్కడ వాక్యంలో మనం చూస్తే, దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క వాక్యమును ధ్యానించడం ద్వారా బోధకులందరికంటే విశేష జ్ఞానాన్ని సంపాదించి ఉన్నానని సెలవిచ్చున్నాడు. అంత మాత్రమే కాకుండా శత్రువుల కంటే ఎక్కువ జ్ఞానాన్ని పొందుకొని ఉన్నాను అని సెలవిచ్చున్నాడు. అంత మాత్రమే కాకుండా వృద్ధుల కంటే ఎక్కువ జ్ఞానాన్ని పొందుకొని ఉన్నాను అనేసి కీర్తనకారుడు ఆ వాక్యంలో తెలియచేస్తున్నాడు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం బాగా చదివినప్పుడు, దేవుని వాక్యాన్ని మనం బాగా ధ్యానించినప్పుడు మన ఇరుగు పొరుగు వారి కంటే మనం ఎక్కువ జ్ఞానాన్ని పొందుకుంటాము. సంఘంలో మనం ఎక్కువ జ్ఞానం పొందుకొని ఉంటాము. మీ శత్రువుల కంటే మీరు ఎక్కువ జ్ఞానం పొందుకొని ఉంటారు. సమాజంలో మీరు ఎక్కువ జ్ఞానం పొందుకొని ఉంటారు. మీకంటే వయస్సులో ఉన్న పెద్దవారి కంటే మీరు ఎక్కువ జ్ఞానం పొందుకొని ఉంటారు. బోధకులందరూ వాక్యము చెప్పినప్పుడు, వారి వాక్యాలు విన్నప్పుడు, మీరు ధర్మశాస్త్రాన్ని, బైబిల్ను బాగా చదివినప్పుడు ఏది నిజమైన బోధ, ఏది అబద్ధపు బోధో మీరు చక్కగా తెలుసుకుని ఉంటారు. కనుక వాక్యాన్ని బాగా చదివి యేసు ప్రభువారిచ్చే ఆశీర్వాదములు పొందుకోవాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.